హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవుని స్తోత్రం. బాగున్నారా? మరొకసారి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని వందనాలు చెల్లిస్తున్నాం. మరి ఈరోజు దేవుని వాక్యం ఏంటో సిద్ధంగా ఉన్నారా? వెల్కమ్ యూ ఆల్ టు ద అవర్ ఆఫ్ ప్రేయర్, ప్రార్థన గడి అనే కార్యక్రమం ఆహ్వానిస్తున్నాం. మరి ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడతాడో మనం చూద్దామా? మరి ఈరోజు ముఖ్యమైన అంశం ఏంటంటే ఉపవాస ప్రార్థన, లేకపోతే ఉపవాస ప్రార్థనకి విరోధమైన శత్రువులు ఏంటి అనేది మనం ఈరోజు ధ్యానిద్దాం. మరి మీ బైబిల్ తెచ్చుకోండి, మాతో పాటు మీరు కలిసి ఈ లైవ్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయండి. చివరి వరకు దేవుని వాక్యం వినండి, దేవుని దీవెనలు పొందండి. మరి కార్యక్రమం వెళ్ళకముందు ఒక చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, దయగల ప్రభా, మరొకసారి నీ పాసనలోకి వస్తున్నాం. మా పట్ల నీ కృపను చూపించి నీ రక్తముతో మమ్మల్ని శుద్ధి చేసి పరిశుద్ధపరిచి ఈ రోజునైనా నీ వాక్యముని ప్రకటించే భాగ్యం నాకు ఇచ్చి ఉన్నావు. మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో ఉంచి ఉన్నానైనా. దేవ, ఈ సమయాన్ని ఆశీర్వదించి ప్రతి ఆటంకాలు తొలగించు, నీ మాట నా నోట్లో ఉంచుమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈరోజు ఒక ముఖ్యమైన 3 అంశాలు మన ఉపవాస ప్రార్థన గురించి మనం ధ్యానిద్దాం. ఉపవాస ప్రార్థన ఎందుకు ఉండాలి? ఉపవాస ప్రార్థన ఉండాలని రూల్ ఉందా? అది అందరూ ఉండాలా అని చాలామంది ఈరోజు ప్రశ్నిస్తుంటారు. కానీ ఉపవాస ప్రార్థనతో మనకు ముఖ్యమైన మన స్వభావంలో మార్పులు కలగాలి. అది ఉపవాస ప్రార్థన ఆచారంగా చేస్తాం వల్ల ప్రయోజనం లేదు. అలా చూసినట్లయితే పరిశీలి వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటే మనం చూస్తున్నాం. ఉపవాస ప్రార్థన అది పైరూపమైన వేషభాషను కాదు, కానీ నీ హృదయాంతరంలో ఉన్న మార్పు కలగాలనేది మనం గమనించాలి. మన దేవుని వాక్యంలో వెళ్దాం. మరి ముఖ్యంగా ఈరోజు ఉపవాస ప్రార్థన ఎందుకు మనం చేయాలి, ఉపవాస ప్రార్థన ద్వారా ఏం జరుగుతుంది, ఉపవాస ప్రార్థన ద్వారంగా ఎలాంటి శత్రువులని, ఏంటి ఆ శత్రువులు, మనలో ఉన్న శత్రువులు మనం జయిస్తామనేది మనం చూద్దాం. మొదటిగా మొదటి యోహాను 3వ అధ్యాయము 2వ అధ్యాయము 15వ వచనం నేను చదువుదాం. ఈ లోకంనైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకంను ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వారిలో నుండదు. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. చాలు. ఇక్కడ మనం చూసినట్లయితే ఏమండి, 3 విధమైన లోకముని మనం చూస్తున్నాం, లోక ఆశలు చూస్తున్నాం. ఏమండి, మొదటిది శరీరాశలు, ఏమండి నేత్రాశలు, మూడవది జీవపు డంబం. ఈ 3 మనం చూస్తున్నాం. ఈరోజు చాలాసార్లు చాలామంది మన జీవితంలో శరీరాశలతో నిండి మనం ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నాం. శరీరాశలు ఏంటండి? ఏం తిందుమా, ఏం తాగుదుమా, ఏంది ఈ లోకంలో మనం సంపాదించుకుందామా, ఈ లోక సుఖభోగముల గురించి చాలామంది ఉపవాసం అండి ప్రార్థిస్తుంటారు. ఈ శరీరము డంబముతో కూడింది, గర్వంతో కూడింది. ప్రార్థన మనలో ఉన్న గర్వాన్ని నుంచి మనకి విడుదల ఇచ్చేది. ఈరోజు చాలాసార్లు మనం ముఖ్యమైన సంగతి మనం మర్చిపోతున్నాం. ఉపవాస ప్రార్థన చేస్తున్నాం, ఉపవాస ప్రార్థన కొనసాగుతున్నాం, కానీ మనలో గర్వం అనేది చూస్తున్నాం. గర్వం అనేది ఎలా ఉంటుందంటండి, ఇది ఎవరు నాకేం చెప్పవసరం లేదు, నాకంతా తెలుసు, నాకంతా వచ్చు, నేను చేసేయగలుగుతా, నేను సాధించగలుగుతా, నేను ఏమండి అందరికంటే గొప్పవాడిని, నేను అందరికంటే మెరుగైన వాడిని, నేను ఎంతో కష్టపడిపోతున్నాను, నేను ఎంతో ప్రయాసపడుతున్నాను, ఇతరుల కంటే నేను ఏమండి ఎక్కువ పని చేస్తున్నాను అనే భావం ఉంటుంది చాలామందికి. లేకపోతే చాలాసార్లు ఇతరుల కంటే మనం గొప్పవారమే అని కూడా అనుకుంటుంటాం. కొన్నిసార్లు ఈ గర్వం ఎలా ఉంటుందనండి, నేను అందరికంటే చాలా దీనుణ్ణి, అందరికంటే నేను మంచి పరిశుద్ధుని, అందరికంటే నేను బాగా వాకింగ్ చెప్తాను, లేకపోతే పాటలు పాడతాను, నేను అందరికంటే మెరుగైన వాడిని అనేది కూడా ఉంటుంది. కొంతమంది క్షమించండి, మన బైబిల్లో మన హామాను మనం చూస్తున్నాం. ఈ హామాను బైబిల్ చూసినట్లయితే తను మొద్దకై తనకి వందనాలు చెప్పలేదని తన మీద పగ పెట్టుకున్నాడు. హామాను కూడా ఏమండి పనివాడే, కానీ తన హృదయంలో
తను ఇతరులకంటే మెరుగైన వాడు నాకు భావం కలిగి ఉంటాడు. ఈ గర్వం అనేది ఈరోజు చాలామంది క్రైస్తవులైన మనకి కూడా ఉంటాం, మనం చూస్తున్నాం. చాలాసార్లు మనము ఏమండి ఈ సెల్ఫ్ రెస్పెక్ట్, ఈ సెల్ఫ్ ఎస్టీమ్, ఈ సెల్ఫ్ గురించి మనం ఈ లోకంలో ఎక్కువ వింటుంటాం. ఈ సెల్ఫ్ మోటివేషన్ అని మన వార్తలు వింటున్నాం. వెళ్తే ఒక ఇన్స్పిరేషన్ స్టోరీస్ కానీ, ఇన్స్పిరేషన్స్ ఎన్ని ఇలా సాధించాను, ఇలా కష్టపడ్డాను, నేను చేశాను, నా ఆలోచనది, నా పట్టుదలేదని చాలాసార్లు చాలా వాటిని మనము చూస్తుంటాం. కానీ ఆత్మీయ జీవితంలో ప్రభుతో పాటు మనం నడుస్తున్నప్పుడు ఆ సెల్ఫ్ అనేది సిలువ వేయబడాలి. చాలాసార్లు భార్యాభర్తలు అవనివ్వండి, అన్నతమ్ముళ్ళు అవనివ్వండి, అక్కా చెల్లెళ్ళు అవనివ్వండి, స్నేహితులు అవనివ్వండి, బంధుమిత్రులు అవనివ్వండి, లేకపోతే ఉద్యోగం చేసే చోట అవనివ్వండి, ఈ గర్వము వారు ఎదుటివాడి కంటే నేను బాగా చేయగలను, నేను బాగా మాట్లాడగలను, లేకపోతే నేను బాగా ఈ పనిని నేను సాధించగలను అనే భావం కలిగి ఉంటాడు చాలామంది. చూడండి దేవుని బిడ్డలారా, మనము ఆ గర్వమైన హృదయం తొలగిపోవాలి. ఉపవాస ప్రార్థనకి మొదటి విరోధి గర్వం. గర్విష్టి ప్రార్థన చేయలేడండి. గర్విష్టిలో చాలామంది చాలా బిజీగా ఉంటున్నాం. ఏమండి? కాదండి, బిజీగా ఉన్న వల్ల ప్రార్థన చేస్తాం కాదు, గర్వము ఉన్నవారు ప్రార్థన చేయరు. రెండోది, ఉపవాసము మనం ఎందుకు ఉండాలి? ఏమంటే ప్రార్థన మనం ఎందుకు చేస్తున్నాం? గర్వాన్ని జయిస్తాం కోసం చేస్తున్నాం. ఈ గర్వం చాలాసార్లు ఇది పాపంగానే కనబడదు. ఈ గర్వం చాలాసార్లు ఏమండి అది మీ అందరూ అర్థమయ్యే చెప్పాలంటే అది నరహత్య కానీ, వ్యభిచారం కానీ, ఇలాంటి పైరూపమైన పాపంలా కనబడుతుంది. ఇది హృదయాంతరంలో ఉండేది. లూసిఫరు తన హృదయం అనుకున్నాడు తను దేవునితో సమ్మని, దేవుడు తనను త్రోసివేసినట్టు మనం చూస్తున్నాం. అంత మాత్రం కాదు, ఈ గర్వము కలిగిన హృదయం కలిగిన వారు దేవుడు అసహించుకుంటాడండి. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉంటామంటే ఏంటో చూడండి ఒకసారి. సామెతలు 8వ అధ్యాయము 13వ వచనం. సామెతలు 8వ అధ్యాయము 13వ వచనం ఒకసారి చదువుదాం. సామెతలు 8వ అధ్యాయము 13వ వచనం. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనంను అసహించుకొనుటే. గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు అసహ్యములు. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉంటాయంటే చెడుతనముని అసహించుకుంటామే. ఏంటి ఆ చెడుతనము? ఏంటి ఆ దుర్మార్గతనము? అక్కడ కింద రాయబడి ఉంది ఏమండి? గర్వము, దాని తర్వాత చదవండి, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు. ఏమండి? అహంకారము పాపములన్నింటిలోనే ప్రధానమైనది. ఎందుకంటే అది సాతానుగాడే స్వయంగా దేవుని మీద తన స్వభావం చూపించినవాడు. కయ్యేను ఏబేలు మీద అహంకారం కలిగి ఉన్నాడు. నువ్వు చిన్నోడివి, నేను పెద్దవాడిని, దేవుడు నా బలాప తీసుకోవాలి, అసలు నువ్వు ఎవడరా నువ్వు అని తన కోపముతో తన తమ్ముడిని హతం చేసినట్లు కూడా మనం చూడగలుగుతున్నాం. ఈ అహంకారము మనం ప్రార్థిస్తున్నప్పుడు మన అహంకారం తొలగిపోవాలండి. చాలాసార్లు ఈ గర్విష్ఠంగా ఉన్నవారు ఏమండి ప్రార్థన చేయరండి. నోరు మూసుకుని ఉంటారు, ఎంతసేపన నోరు మూసుకుంటారు, అలా ఉంటారు కళ్ళు మూసుకుని ప్రార్థన రాదు వారికి. ప్రార్థన చేయరు వారు క్రైస్తవులను పిలువబడుతుంటారు, పుట్టకతో క్రైస్తవులు ఉంటారు చాలామంది. వారు ప్రార్థన చెయ్యరు. కారణం ఏంటంటే ఈ గర్వమని హృదయమని కలిగి ఉంటారు. ఆ హృదయమును నువ్వు దేవుని సన్నిధిలో విరగొట్టుకోవాలి. అడుగు ప్రభు నన్ను నా గర్వం తీసివే. నా దేవుడు సహాయం ఏం అవసరం లేదు, నా దేవుడు ఏం సహాయం చేయ అవసరం లేదు, నా దేవుడు నాకేం చేశాడు, నా దేవుడు నాకు ప్రార్థిస్తేనే సహాయం చేస్తాడా, లేకపోతే నా పని నేను చేసుకోలేనా, నా జ్ఞానాన్ని ఉపయోగించుకోలేనా, నేను కష్టపడి చదువుకున్నాను కదా నేను పైకి రాలేనా అనే ఒక భావంలో ఉంటారు చాలామంది. రెండోది, ఉపవాస ప్రార్థనకి శత్రువు ఏంటంటే ఉపవాసానికి కామం, లస్ట్. చూడండి దేవుని బిడ్డలారా, ఈ కామం అనేది ఈరోజు ఎక్కడ చూసినా మనం చూస్తున్నాం. యేసుప్రభు స్పష్టంగా దీని గురించి చెప్పాడు. ఒక స్త్రీనైనను పురుషుడినైనను మోహపు చూపు, ఏమంటే ఆ చూపులు అసలు క్రియల వరకు ఎలా వస్తుంది, ఆలోచనలకు కూడా 100% పర్ఫెక్షన్ ఉండాలి.
ఈరోజు ఆ చూపులో, ఆ ఆలోచనలో వ్యభిచారం, ఒక భార్య కాని ఆమెతో, లేదా భర్త కాని ఆమెతో, భర్త కాని వ్యక్తితో, వివాహం కాకుండా పరాయి స్త్రీతో, పరాయి పురుషుడితో ఈరోజు ఒక పేరు పెట్టారు. దీనికి కామానికి ప్రేమ అని పెట్టారు. ఏమంటే పెళ్లి చేసుకోకుండా కలిసి జీవిస్తాం, పెళ్లి చేసుకోకుండా సంభాషణ చేస్తాం, లేకపోతే మాట్లాడతాం, విచ్చలవిడిగా జీవిస్తాం. ఈరోజు ఇది సర్వసాధారణం అయిపోయింది. ఇలా వాక్యం చెప్తుంటే చాలామంది నవ్వుతారు, ఏంటంటే ఈ రోజుల్లో కూడా ఇలా మాట్లాడుతున్నారు మీరు అంటే. పెళ్ళి కాకపోతే అబ్బాయితో మాట్లాడితే తప్పేముంది, అమ్మాయితో మాట్లాడితే తప్పేముంది, అరే నా భర్త ఉండగా, నా భార్య ఉండగా పరాయి స్త్రీతో, పరాయి పురుషుడితో తప్పేముంది, అవి మాట్లాడాలండి. మాట్లాడకపోతే ఎట్లా? ఏమండి, మాట్లాడవచ్చు, తప్పేం లేదు. కానీ ఎంతవరకు అంతవరకే మాట్లాడు. ఎకిలితనమ్మ మాటలు, ఏమండి, జోకులు, అపాసించే మాటలు, ఎగతాళ రీతైన మాటలు, ఎకిలితనం. ఈరోజు ఎకిలితనం ఏమండి, ఒక ఆపోజిట్ సెక్స్తో నీకు ఎకిలితనం ఏంటి? నీకు భర్త ఉన్నారు కదా, నీకు భార్య ఉన్నారు కదా, ఏమండి అది ఒక అసభ్యమైన జోక్స్ ఏంటి? ఈరోజు ఈ ఆఫీసుల్లో ఏమని పనిచేసే చోట ఎంత విచ్చలవిడిగా మనుషులు ఉంటున్నారండి. దేవుడి భయం లేకుండా, దేవుడు అంటే గౌరవం లేకుండా ఈరోజు క్రైస్తవ సమాజంలో వ్యభిచారములేంటి? దేవుని ఇచ్చిన కుమారులు అవనివ్వండి, కుమార్తెలు అవనివ్వండి, జాగ్రత్తలు ఉండటం ఏంటి? ఏమండి, ఈరోజు సేవకులు ఇలాంటి భయంకరమైన పాపాల్లో ఉన్నారు. వీళ్ళు ఉపవాసం ఉన్నారండి. ఉపవాసం ఉన్నవాడు తన దేహాన్ని నలగొట్టుకుంటాడు. ఉపవాసం ఏమంటే దానియేలు మనం చూస్తున్నాం, తనంటే రాజభోజనం నాకు వద్దు. ఈరోజు యవనస్తులు ఏమని, ఈరోజు టీనేజర్స్ యవనస్తులు కాయగూర తినరండి, దిగదు వాళ్ళకి నీసు కావాలి, వాళ్ళకి కూల్ డ్రింక్లు కావాలి, ఆ కూల్ డ్రింక్తో బీర్లు కావాలి, మళ్ళీ ఇంకా రమ్ములు కావాలి, విస్కీలు కావాలి, ఏమండి మళ్ళీ తాగేసి మళ్ళీ తందనాలు చేయాలి. నీ దేహము దేవుని ఆలయం అని తెలుసా? ఉపవాస ప్రార్థన అంటున్నారు. ఎంతమంది నిజంగా ఉపవాసం ఉంటున్నారు? ఉపవాసం ఉన్నవాడికి తన కామ ఉద్రేకములు ఏమండి అవి కంట్రోల్ అయిపోతాయి ఆటోమేటిక్గా. నువ్వు ఉపవాసం ఉంటున్నప్పుడు నీ కామముని నువ్వు జయించాలి, ఇచ్చల్ని జయించాలి, శరీరాన్ని జయించాలి. ఈరోజు ఎంతమంది ఈవెన్ 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు ఒక ముసలివారు అయినా కూడా కామముతో నిండి ఉన్నారు. ఈరోజు చాలామంది కామం అనేది దానికి వయసు ఏం లేదండి. ఒక యవనస్తుడుగా యవనేచ్ఛలను జయించకపోతే నీ జీవితాంతం ఈ కామం నిన్ను వెంటాడుద్ది, నీ సాక్ష్యాన్ని పాడు చేసేస్తుంది. ఇది భయంకరమైన పాపం. కామ పాపం చాలా భయంకరమైనది. పౌలు తిమోతితో అంటున్నాడు ఏమని జారత్వం నుంచి పారిపో, ఫ్లీ ఫ్రమ్ సెక్షువల్ ఇమ్మారలిటీ, పారిపో. ఆ మాట ఎక్కడ వాడపడలేదు. ఏమండి అబద్ధం నుంచి పారిపో, దొంగతనం నుంచి పారిపో అనలేదు, కానీ కామము నుంచి సెక్షువల్ పారిపో. ఆ యోసేపు ఏం చేశాడంటే, ఆ పోతీఫర్ తను శోధించినప్పుడు తమ దగ్గర నుంచి పారిపోయాడు ఆయన. ఇంత భయంకరమైన దుష్కార్యము నా దేవుని ఎదుట ఎలా చేయాలి? చూడు, ఈరోజు ఆ భయం లేదండి మనుషులకి. ఈ టీవీల్లో అదే, సెల్ ఫోన్లో అయ్యే, చిన్న పిల్లలు, పసిపిల్లలు, ఏమన్నా 5వ తరగతి, 6వ తరగతి, 7వ తరగతి చిన్న పిల్లలు ఈరోజు కామ ఇచ్చలతో నిండి ఉన్నారండి. ఎంత భయంకరమైన సమాజంలో ఉన్నాం, ఎంత భయంకరమైన లోకంలో ఉన్నాం. సొదొమ గుమొర్రా ఎలా ఉందో అలాగే ఉంది ఈరోజు ప్రస్తుత లోకం. ఆ నోవా దినములు ఎలాగ ఉందో అలాగే ఉంది. పురుషులు వివాహం చేసుకుంటూ, స్త్రీలు వివాహం చేసుకుంటూ, మళ్ళీ దీనికి ప్రేమాన్ని మాటలు చెబుతూ ఎంతమంది ఈరోజు ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నారు. ఈ కామమని ఏమంటే కామమే ఒక దేవతగా ఆరాధిస్తుంటారు. ఈ కామముని దేవుని వాక్యం సెలవేసి చూడండి దయచేసి. గళితీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం దయచేసి మీ బైబిల్ రాసి చూడండి. గళితీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. నేను చెప్పునదేమనగా ఆత్మానుసారంగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకు విరోధంగా అపేక్షించు. మీరు ఆత్మానుసారమైన వారా? ఉపవాసం ఉంటున్న వల్ల నీ శరీరముని ఏం చేస్తున్నా? ఏమండి నల్లగొట్టుకుంటున్నాం. మనం శరీర సంబంధమైన వారు కాదు. మనం ఏది చూస్తున్నామో, ఏది మనం స్పందిస్తున్నామో దానిని నమ్మం. మనం విశ్వాసపూర్వకమైన వారిని
చూపువారు దానికి నాట్ బై ద సైట్ బై ద ఫెయిత్. విశ్వాసంతో మనం నడిచేవారు. ఏమండి, మనము విశ్వాసముతో నడిచేవారు. మనని శరీరనేత్రం లేదు చూస్తుంది, దాన్ని విశ్వసించం. చూడని వాటిని మనం నమ్ముతాము. ఈరోజు అలాగ మనం కలిగి ఉండాలంటే నీ నేత్రములకున్న ఆ కామ దయ్యం, ఏమంటే సాతాన్ గారండి, ఈ వ్యసనాలు. ఈరోజు ఎంతమంది దుర్మార్గమైన వ్యసనాలకు బానిసై ఉన్నారు, పాపానికి బానిసై ఉన్నారు, వారి శరీరాన్ని పాటు చేసుకుంటున్నారు. యోబు అంటున్నాడు, ఏమంటే నేను నిబంధన చేసి ఉన్నాను, నేను ఒక కన్యక స్త్రీని నేను చూడను. ఎంతమంది నిబంధన చేశారు నేత్రములకి? ఈరోజు మనం ఒకసారి ఆలోచించుకోవాలి, మనం పరీక్షించుకోవాలి. మొదటి తెస్సలోనిక రాసిన పత్రిక 4వ అధ్యాయము 3-5 వరకు చదువుదాం. మొదటి తెస్సలోనిక రాసిన పత్రిక 4వ అధ్యాయము 3-5 వరకు సార్ చదవండి. చాలామంది దేవుని చిత్తం ఏంటి అడుగుతారు. ఇక్కడే ఉంది. చదవండి. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరంగా ఉండుటయే దేవుని చిత్తము. మీలో ప్రతి వాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము. దేవుని చిత్తం ఏంటి? కామము అభిలాష, కామమును ప్రేమించేవారు కాక. ఈరోజు ఎంతమంది పురుషులు నీ భార్య దగ్గర ఉంటే మీరు ఆనందంగా ఉంటారు? ఎంతమంది భార్యలు మీ భర్తల దగ్గర ఉంటే ఆనందంగా ఉంటారు? వివాహం కాక పిల్లలైన మీరు మీ తల్లిదండ్రుల దగ్గర ఉంటే మీరు సంతోషంగా ఉంటారు. ఏమంటే ఈరోజు తల్లిదండ్రులను ఒక ఇబ్బందిగా చూస్తారు. తల్లిదండ్రులు ఉంటే అది అడుగుతాడు, ఇది అడుగుతాడు. మా నాన్న, మా అమ్మ అయితే ప్రతిదీ గలిగి చూస్తుంది. నా భర్త ఉంటే నన్ను సమాధానంగా ఉంచాడు, నా భార్య ఉంటే నా మనశాంతి ఉండదు అని వాహమైన. ప్రతి పురుషుడికి తన సొంత భార్య ఉండాలి, ప్రతి స్త్రీకి తన సొంత భర్త ఉండాలి. కామము వ్యభిచారం నిమిత్తం దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. భార్య భర్తలు ఎడవాయకూడదు ప్రార్థన నిమిత్తం తప్ప. ఏమంటే ఈరోజు దేవుడు ఇద్దరిద్దరిగా ఎందుకు చేశాడంటే అది నీ క్షేమం కోసమే. ఈరోజు ఎంతమంది సేవకులు అండి, ఎంతమంది పాస్టర్లు ఎంత భయంకరమైన కామ పాపంలో ఉన్నారు. ఈరోజు వారు పాస్టర్లు చనిపోయినా కూడా ఈరోజు మన వార్తల్లో చూస్తున్నాం ఎంత భయంకరమైన కామ. ఏమంటే నీ భార్య నీ పక్కన ఉండటం అది నీకు క్షేమం. నువ్వు లోకమంతటి వాక్యం చెప్పొచ్చేమో, నువ్వు పెద్ద బోధకుడువేమో, ఏమంటే నేను ఎక్కడిగా వారు ఎవరు లేకపోతే ఎలాగా? నీ భార్యను మోసం చేయలేవు, నీ భార్యకి మొత్తం తెలుసు నీ గురించి. నీ భర్తను మోసం చేయలేవు, నీ భర్తకు మొత్తం తెలుసు. ఏమంటే ఈరోజు అడిగే వాళ్ళు వద్దు, మనకి ఎవ్వరు మన ఇష్టం మనం ఉండాలి. అది భయంకరమైన స్థితి. అలాంటి వారు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ఆ కామము నుంచి విజయం పొందాలండి. మూడవది, ఉపవాస ప్రార్థన చేయకుండా ఉండేది. మూడవది ఏంటంటే ఏమండి, గ్రీడీనెస్ ఏమంటాం? దురాశ. దేవుని వాక్యం దీని గురించి స్పష్టంగా తెలియజేస్తున్నాం. ఒకసారి మీ బైబిల్లో చూడండి. లూకా సువార్త 12వ అధ్యాయం 15వ వచనం ఒకసారి చదువుదాం. లూకా సువార్త 12వ అధ్యాయం 15వ వచనం. మనంత చదువుతున్న సమయం లేదు, బహుశా మీరు చదివితే బాగుంటుంది. మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమీయక జాగ్రత్త పడుడి. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనను. మరియు ఆయన వారితో, ఏ విధమైన లోభము. ఈరోజు మనుషుడు ఎంత స్వార్థమైన హృదయంతో ఉపవాస ప్రార్థన చేయువాడు ఏం చేయాలి? ఇచ్చేవాడు ఇవ్వాలి. దేవుడికి ఇవ్వాలి, కైసరికి ఇవ్వాలి. ఏమండి ఈరోజు చాలామంది పేదలకు ఇస్తే దేవుడికి ఇచ్చారంటున్నారు. లేదండి, దేవుడివే. పేదవారివే. ఏమన్నాడు ఆ రోజు ఆ యూదా ఇస్కరియోతు? మరి అతన్ని ప్రభు పాదములు కొమ్మరు, ఎందుకు ఈ వ్యర్థము, ఎందుకు ఈ నష్టము? ఇది అమ్మి పేదలకు ఇవ్వచ్చు కదా. ఏమండి, పేదలకు ఇచ్చేవాడు దేవునికి అప్పిచ్చినందు బైబిల్లో. దేవుని సొమ్ము దేవుడిదే, దశమ భాగము దేవుని సొమ్ము. పేదవారికి ఇవ్వాలి. ఏమండి, ఈ ఉపవాస ప్రార్థన ఉన్నవారు ఉపవాస ప్రార్థనలో ఏమండి చేయకుండా మనకు మూడోది ఏంటంటే ఏమండి
మన స్వార్థమైన హృదయము. ఈ దేవుని వాక్యం దీని గురించి ఇంకను స్పష్టంగా తెలియజేస్తుంది. చూడండి, సామెతలు 28వ అధ్యాయము 25వ వచనం ఒకసారి చదువుదాం. సామెతలు 28వ అధ్యాయము 25వ వచనం. దయచేసి మీ బైబిల్ చూడండి, మాతో పాటు కలిసి చదవండి. పేరాస గలవాడు కలహము రేపును, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు వర్ధిల్లును. ఏమండి, పేరాస కలిగిన వాడు, ఎ గ్రీడీ మ్యాన్. అంతా నాకే కావాలి, అన్నీ నాకే కావాలి. పిచ్చోళ్ళు ఏమండి, కొన్నిసార్లు అనుకుంటారు లోకంలో డబ్బులన్నీ నాకే కావాలి. లోకంలో నువ్వు ఒక్కడే ఉన్నావు, డబ్బులన్నీ నీయే, ఏం చేసుకుంటావు? ఎవడికి ఇచ్చుకుంటావు? ఏమండి, లోకంలో నువ్వు ఒక్కడే ఉన్నావు, లోకంలో బంగారం అంతా నీది, ఏం చేసుకుంటావు? లోకంలో ఉన్న బియ్యం అంతా నీదే, నువ్వేం చేసుకుంటావు? ఒక్కడే ఉన్నావు, ఏం చేసుకుంటావు? పిచ్చెక్కి చచ్చిపోతావు. ఏమంటే పక్కవాడు కూడా ఇవ్వలేని మనసు. అయ్యే, ఎదుటివాడు అభివృద్ధి పొందాలి, అన్నీ నాకే కావాలి, అన్నీ నేనే బాగుండాలి, నేనే అభివృద్ధి పొందాలి, నేను బాగుంటే చాలు అనే తత్వం కలిగిన వ్యక్తి ఏమండి, అలాంటి వారు ఉపవాస ప్రార్థన చేయలేరు. అలాంటి స్వార్థమైన హృదయము ఉపవాస ప్రార్థనకి విరోధమైనది. ఉపవాస ప్రార్థన ఉన్నవాడు ఇచ్చువాడుగా ఉండాలి. ఉపవాస ప్రార్థనలో ఈరోజు చాలాసార్లు సంఘాల్లో మనం ఉపవాస ప్రార్థనలో కానుకలు తీయం. ఏమంటే ఎందుకంటే ఉపవాస ప్రార్థనలో కానుకలు ఎందుకు అని. కానీ వాక్యానుసారంగా చూసినప్పుడు, దేవునిని మనం ఆరాధించినప్పుడు దేవుడు చేసిన మేలు మనం కప్పకూడదు. ఈరోజు చాలామందిని చూస్తున్నామండి, వారికి ఉద్యోగాలు వచ్చాక, దేవుడు ఆశీర్వదించాక, వారి వివాహాలు చేశాక, వారి గర్భఫలం పుట్టాక, ఏమండి వారికి ఎన్ని మేలు చేశాక ఏమంటారు తెలుసా? అన్న డబ్బులు సరిపోవట్లేదన్న కానుకిస్తానికి, దశంభాగం ఇస్తానికి డబ్బులు మిలుగుతలేదన్న, ఆశీర్వాదాలు ఎక్కువైపోయినాయి. అంటే ఏంటి? దేవుడు నేను దీవిస్తాను తప్పైపోయిందా? నీకు ఉద్యోగం ఇస్తాను తప్పైపోయిందా? అరే, దేవుడు నాకు ఉద్యోగం ఇస్తున్నాడు కదా, జీతం ఇస్తున్నాడు కదా, నేను దేవుడికి ఇవ్వాలి అనే భావం కూడా లేని వారు ఉన్నారు. అంటే వారు ఖచ్చితంగా దేవుడికి ఉన్నప్పుడు వారు నష్టపోతారండి, ఖచ్చితంగా నష్టపోతారు. దేవుని సొమ్ము అది మనం దోచుకోకూడదు. దేవుని సొమ్ము దేవుడికి ఇవ్వాలి. ఏమైనా మన బైబిల్ మనం చూసినట్లయితే ఈరోజు చాలామంది ప్రార్థన చేయించుకోవడానికి ఇష్టపడతారు. దేవుని సేవకులతో ప్రార్థన చేయించుకోవాలి. కానీ అయ్యగారి దగ్గరికి వెళ్తున్నప్పుడు, దేవుని సేవ దగ్గరికి వెళ్తున్నప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళకూడదు. ఆయన దేవుని సేవకుడు. ఏమండి, గలతీ రాసిన పత్రిక మనం చూస్తున్నాం 5వ అధ్యాయంలో, క్షమించండి 6వ అధ్యాయంలో ఏమండి, మీకు ఒకసారి చూద్దాం, ఒకసారి చూడండి. గలతీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం చదవండి. వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో భాగమియ్యవలెను. వాక్యోపదేశం, నువ్వు ఆత్మీయంగా మేలు పొందుతున్నప్పుడు, ఆత్మీయంగా నువ్వు దీవెన పొందుతున్నప్పుడు, సంఘములో ఉన్న కాపరి ద్వారంగా లేకపోతే దేవుని సేవకుల ద్వారా నువ్వు ప్రార్థన పొందుతున్నప్పుడు, నువ్వు దేవుని సేవకులకి, దేవుని మందిరానికి ఇవ్వాలి. అది చెప్పాల్సిన అవసరం ఏముంది? ఏమండి, ఉద్యోగం ఇచ్చాక దేవుడి దశమభాగం కూడా చాలామంది కష్టపడతారు. ఉద్యోగం పోయిందనుకోండి, మళ్ళీ ఏడుస్తారు. దేవుడి సేవకుల కోసం ప్రార్థన చేసిన వచ్చింది కదా, దేవుని సేవకులు ప్రార్థన చేస్తే వివాహమైంది కదా, దేవుని సేవకుల్ని ప్రార్థన చేస్తే గర్భఫలం తెరవబడింది కదా, దేవుని సేవకుల్ని ప్రార్థన చేస్తే నువ్వు వ్యాపార రీతిగా అభివృద్ధి పొందావు కదా, దేవునికి ఇచ్చే విషయంలో ఎందుకు నువ్వు వెనకాడుతున్నావు? ఏమంటే ఈరోజు ఒక తప్పైన ఒక బోధన మనం చూస్తున్నామని, తప్పైన ఒక విధానం చూస్తాం. దేవుడికి ఇవ్వద్దు, పేదలకు ఇవ్వండి అంటే. దేవుడికి ఇవ్వద్దు అంటే దేవుని మందిరం కొనసాగించబడాలి కదా. దేవుని నమ్ముకుని 24 గంటల సమస్తాన్ని విడిచిపెట్టుకున్న సంఘంలో ఉన్నవారు, సేవకులు, వారి కుటుంబాలు పోషించబడాలి కదా. మన హిజ్కియాను చూస్తున్న హిజ్కియా రాజు అయినప్పుడు తన దేవుని మందిరం బాగు చేశాడు. యాజకులు, లేవీలు అప్పటికే వారు లోకంలో వృత్తికి వెళ్ళిపోయినప్పుడు వారిని మళ్ళా పిలిపించాడు. సంఘములో తన సమాజంలో ఉన్న వారిని ఇచ్చేలాగా ప్రేరేపించాడు, తను ఇచ్చాడు. ఏమంటే దేవుని మందిరం ఈరోజు ఎందుకు? నీ కొడుకు సేవకురాడే, నీ కూతురు సేవకురారే, సేవకురమ్మంటే సంచులు వేసుకొని తిరుగుతారని చెప్తారు. ఎందుకు? అదే ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలంటే అలా అంటారే, ఐఏఎస్ ఆఫీసర్ సంచులు వేసుకుని తిరుగుతావు, డాక్టర్ అవుతే సంచులు వేసుకుని తిరుగుతావు, ఇంజనీర్ అవుతే సంచులు వేసుకుని తిరుగుతావు అనరే. ఏమంటే సేవకులు లేరండి, చాలామంది సేవకులు లేరు. లెక్కలు కట్టింది ఏంటంటే 20,000 మంది సేవకులు లోకరీతిగా లోకంలో ఉన్న మొత్తం పాస్ట్ చాలా వరకు 20,000 మంది. ఒక అమెరికన్ వారు థియోలాజికల్ ఇన్స్టిట్యూట్ వారు లెక్కలు కట్టారు దీన్ని. 20,000 మంది పాస్టర్స్ వృత్తిని వదిలివేసి లోకానికి వెళ్ళిపోతున్నారు ఉద్యోగం చేసుకుంటారు. అసలు ఆలోచించి చూడండి. అలాగ అయిందంటే వాక్యం బోధించేవారు ఎవరు ఉంటారు?
సంఘం నడిపించేవారు. ఇప్పటికే మన భారతదేశంలో ఇన్ని సంవత్సరాలు తోమా గారు అప్పుడే యేసు ప్రభు మరణించి పునరుద్ధారణ అయిన ఆ 20 సంవత్సరాల సువార్త తీసుకొచ్చారండి. కానీ ఇప్పటికీ మన భారతదేశంలో 2% వరకే క్రైస్తవులుగా ఉన్నారు. కోత ఎంత ఉంది? పనివారు కొద్దిమంది ఉన్నారు. ఇవ్వాలి, ఇచ్చేవాడు దేవునికి ఇవ్వాలి. దేవుని ద్వారా దీవించబడిన దేవుని సేవకులకి దేవుడు ఏం చేసుకుంటాడు? దేవుడు తింటాడా? దేవుడు దానిని ఆ సొమ్ముని లేకపోతే ఆ పలహారాలని లేకపోతే ఆ బలిని తింటారా? దేవుని వాక్యం చూస్తున్నాం. లేవి కాండంలో నా యాజకులు వారు తింటారు. ఏమండి, ఈరోజు దేవుని బిడలమైన మనము స్వార్థముతో ఉపవాసం ఉంటున్నాం, కామముతో ఉపవాసం ఉంటున్నాం, డంబము గర్వమైన హృదయముతో ఉపవాసం ఉంటున్నాం. ఇవన్నీ ఉపవాసానికి విరోధమైనవి. స్వార్థం ఉన్నవాడు దేవుని దీవెనలు చూడలేడు. రాయబడి దగ్గర గలతీ రాసిన పత్రిక 6వ అధ్యాయం మనం చూస్తున్నాం. ఏమంటే ఏమి విత్తుతామో అదే కూస్తాం. విత్తువాడు, ఆ రైతు విత్తినప్పుడు ఆ గింజలు లెక్కేసుకోడు, అది తన చేతిలో పట్టి వరకు విసిరేస్తాడు. కానీ నిశ్చయముగా అది ఫలించేలా చేసే దేవుడే. నీ జీవితంలో కూడా అంతే. ఇవి దేవుడికి ఇవ్వి, నీ పొరుగు వారికి ఇవ్వి, కష్టంలో ఉన్నవారికి ఇవ్వి, బాధలో ఉన్నవారికి ఇవ్వి. ఏమైనా ఒకటి గమనించాను ఏంటంటే, నువ్వు ఎంతగా దేవునికి మనం ఇస్తామో, ఎంతగా మనం ఇతరులకు సహాయం చేస్తాం, అంతగా దేవుడు మనకి ఇస్తాడు, ఇచ్చేవాడు. ఏమండి, ఈరోజు మన జీవితాన్ని గమనించాలి. ఈరోజు మన జీవితంలో మనం పరీక్షించుకోవాలి. గర్వం ఉన్నవాడు, కామం ఉన్నవాడు దేవుడికి ఇవ్వలేడండి. డంబముగా ఉన్నవాడు, స్వార్థమైన హృదయంతో ఉన్నవాడు, డంబము ఉన్నవాడు ఇవ్వలేరు. చాలాసార్లు ఈరోజు దేవునికి ఇవ్వాల్సి వచ్చినప్పుడు పైసలు వేస్తుంటారు. మందిరాలకు వెళ్ళి ఎన్ని మందిరాలు వెళ్ళి వాక్యం చెప్తుంటే ఏమండి, ఆ వాక్యం అయ్యాక కొన్నిసార్లు కానుకల డబ్బాలని పరీక్షిస్తుంటే దేవుడికి ఏమండి కాయిన్లు వేస్తుంటారు, టక్ 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 టక్. నిజం చెప్పండి, అంతేనా దగ్గర ఉన్నాయి? అదేనా దగ్గర ఉన్నాయి? నీ కోసం ఖర్చు పెట్టుకోవాలంటే, నీ కుటుంబం కోసం ఖర్చు పెట్టుకోవాలంటే దేవుడికి ఇచ్చే చులకనగా ఇస్తుంటారు, చాలామంది హేళనగా ఇస్తుంటారు. దేవుడు కూడా నీకు అలాగే ఇచ్చాడు అనుకోండి, అసలు నీ జీవితం ఏమైపోతుందో ఆలోచించుకో. ఈరోజు మనం పరీక్షించుకోవాలి. ఇదంతా విలువైన సమయం, దేవుడు మనల్ని పరీక్షించే సమయం. అంత మాత్రం కాదు, ప్రసంగి 5వ అధ్యాయము 10వ వచనములో మనం చూస్తున్నాం. ప్రసంగి 5వ అధ్యాయం 10వ వచనం మనం చూడండి. ప్రసంగి 5:10 ఒకసారి చదవండి దయచేసి. ఎస్, ప్రసంగి 5:10 చదవండి. ద్రవ్యము అపేక్షించువాడు ద్రవ్యము చేత తృప్తి నొందడు, ధన సమృద్ధి అపేక్షించువాడు దాని చేత తృప్తి నొందడు, ఇది వ్యర్థమే. చాలు. ఏమంటే ద్రవ్యమును నువ్వు ద్రవ్యముతో నువ్వు దేవుణ్ణి ఆరాధించలేవు కదా. ద్రవ్యముని ప్రేమించేవాడు దేవుణ్ణి ప్రేమించలేడు, సిరుని దేవుణ్ణి ప్రేమించలేడు. మత్తయి 6వ అధ్యాయం చూస్తాం. ఈరోజు చాలాసార్లు చాలామంది బోధకులు, సేవకులు కూడా వ్యాపారాలు చేసుకుంటున్నారు. దేవుని సేవ, పరిశుద్ధమైన సేవను వదిలివేసి ఏమండి వారు లోకరీతను వ్యాపారాలు చేసుకుంటూ సేవ చేస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అనేది మరి అది కరెక్ట్ కాదని నేను చూస్తున్నాను. ఎందుకంటే అంటే బైబిల్లో పౌలు దేరములు కుట్టిను అని పని చేసాను దేరాలు కుట్టాడని ఉంది, కానీ దేరాలు అమ్మాడు, ఎంతకాలం చేశాడని మనం తీక్షణంగా ఆలోచిస్తుంటే ఆయన కొరింథీలో సంవత్సరంన్నర మాత్రమే ఉన్నాడండి. ఆయన అది అకుల ప్రిస్కిల వారితో ఉన్నారు, కానీ ఆయన ఎంతో సేవ చేశాడు కొరింథీలో. సో పొద్దున్నీ సాయంకాలం వరకు కొట్టాడు. ఆయన మళ్ళీ వ్యాపారం చేసుకుని ఆ డబ్బులు పోషించాడు అనేది మనం ఎక్కడ వెరీ క్లియర్ రాయబడలేదు. అంత మాత్రం కాదు, మనం యేసుప్రభు శిష్యులను తీసుకుంటే పేతురు కానీ, యాకోబు కానీ, యోహాన్ కానీ వీరెవరు మళ్ళీ ఉద్యోగాలు చేయలేదు. సో అది కూడా మనము కొరింథీలో మాత్రమే ఆ పరిస్థితి పౌలుకి కలిగినట్లు, మళ్ళీ దాని తర్వాత ఆయన ఎక్కడ తను ఏమంటే వ్యాపారం కానీ ఎలాంటి విధమైన ఉద్యోగం కానీ చేసినట్టు మనకు కనబడతలేదు. కాబట్టి ఈరోజు చాలామంది ఒక ఇన్సిడెంట్ తీసుకొని చాలామంది బోధకులు ఏమండి ఈ పార్ట్ టైం జాబ్ లాగా ఆదివారం పరిచయం నడుపుతాం, సోమవారం నుంచి శుక్రవారం వ్యాపారం చేసుకుంటాం, లేకపోతే ఉద్యోగం వెళ్తూ ఉంటుంది. మరి దీన్ని ఎంతవరకు నాకు కరెక్ట్ రాంగ్ నాకు తెలియదు, కానీ దేవుడే దానికి తీర్పు తీర్చినవ్వండి. కానీ దేవుని వాక్యం మట్టి స్పష్టంగా తెలియజేస్తే మన బైబిల్లో మనం చూస్తున్నాం. సౌలు బలిని ఇచ్చినప్పుడు దేవుడు ఒప్పుకోలేదండి. దేవుడు కోపం అప్పుడే అన్నాడు, ప్రభు నేను రాజ్యాన్ని ఎదురు తీసేస్తాను. అప్పుడే తీర్మానించుకున్నాడు దేవుడు. ఎందుకంటే బలి ఇచ్చే చేతులు కత్తి పట్టుకోకూడదు. కత్తి పట్టుకునే చేతు బలి అనేది ఒకటి యాజకుడు మాత్రమే ఇవ్వాలి. సమూయేలు యాజకుడు, ఎవడు పెడితే వాడు ఇచ్చేది కాదు బలి. దేవుని కోసం నిలబడి రొట్టి విరిచే చేతులు, బాప్తిసం ఇచ్చే చేతులు, ఏమని దేవుని కోసం 100% పనిచేసే చేతులు దేవుని మాత్రమే అంకితమైనవి.
అంటే అంత ఏమంటే ఒక గవర్నమెంట్ జాబ్ చేయవాడు ఒక జాబ్ చేస్తాడా, గవర్నమెంట్ జాబు చేస్తూ ప్రైవేట్ జాబు చేస్తాడా? అంటే నీకు గవర్నమెంట్ జాబ్ చేస్తున్నప్పుడు వాడు జీతం ఇస్తున్నారంటే హెవెన్లీ గవర్నమెంట్ దేవుడు ఇవ్వడా? ఆ విశ్వాసం లేదా? మరి అంత విశ్వాసం లేనప్పుడు నువ్వు ఎందుకు సేవ చేస్తావు? నీకు అంత నిరీక్షణ, దేవుని మీద నిరీక్షణ లేనప్పుడు ఎందుకు దేవుని పని చేస్తావు? లోకంగా ఉద్యోగం చేసుకో. ఈరోజు ఇది ఎంతో భయంకరమైన స్థితిలో లోకం వెళ్తుందండి. ఎవరు పెడితే వారు పాస్టర్లు అంటాం, ఎవరు పెడితే వాళ్ళని విమర్శిస్తాం, ఎవరిని పెడితే వారిని దూషిస్తామని దేవుడు చూస్తున్న నిశ్చయమా దేవుడు తీర్పు తీర్చేవాడు. అపవాదికి ఎప్పుడు ఇతరులని తీర్పు తీర్చాలని ఆశించేవాడు ఏమని. కానీ దేవుడు ఖచ్చితంగా అలాంటి వారిని రెండంతల భయంకరమైన నరక అగ్ని ఉంటుందండి. ఈరోజు మనము మనుషులు ఎదుట మంచివారు కనబడవచ్చేమో, కానీ రేపు దేవుని ఎదుట ఖచ్చితంగా ప్రతి ఒక్కరు తీర్పు దేవుని మందిరం నుంచే, దేవుని ఇంటి నుంచే స్టార్ట్ అవుతుంది. ఈరోజు మన జీవితాన్ని ప్రభువుకి సమర్పించుకోవాలి, మన హృదయం దేవునికి ఇవ్వాలి, మన జీవితాలు ప్రభువుకి అంకితం చేసుకుని ఆయనతో పాటు మనం నడవాలి. ఈరోజు ఒకసారి మిమ్మల్ని మీరు సమర్పించుకోండి. ఏ ఉద్దేశములతో అయితే, ఏ తలంపులతో అయితే, ఏ ఆలోచనలు అయితే దేవుడు మిమ్మల్ని పిలిచాడు, ఆ ఉద్దేశములకి మిమ్మల్ని మీరు అంకితం చేసుకోండి. ఉపవాసము ప్రార్థన, ప్రార్థన గర్వాన్ని తీసివేస్తుంది, ఉపవాసం కామమును తీసివేస్తుంది. దేవునికి ఇచ్చినప్పుడు మనలో ఉన్న స్వార్థమైన మనసుతో అయిపోతుంది. ఈరోజు నీ జీవితం ప్రభుకిస్తావా? తెచ్చి స్థాయిలో ఉంచండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి దయగల ప్రభు, మరొకసారి నీ పాసనలోకి వస్తున్నామయ్యా. యథార్థమైన ఉపవాస ప్రార్థన దయచే మాలో కామమును పెట్టుకొని, డంబమును గర్వమును పెట్టుకొని, అతిశయమును పెట్టుకొని, మా దగ్గర ఉన్న ధనమును చూసుకుని విర్రవీగేవారు కాక, ప్రభా నేను పూర్ణమైన హృదయముతో నిన్ను వెంబడించేవారుగా, నిన్ను ప్రేమించేవారుగా, అయ్యా నీ కోసం జీవించేవారుగా సహాయించి, ప్రతి అవసరతను తీర్చు, ప్రతి లోటును తీర్చు, ప్రతి కొరతను తీర్చి ప్రభా. దేవా మేము ఆత్మీయ జీవితంలో ఎదుగువారుగా, నీతో నడిచేవారుగా ఉంటాను సహాయించి, నీ జీవితం మీద మళ్ళీ రేపు కలుసుకున్న కృప చూపించమని యేసునామమున నడుచున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి గమనించండి, మీ ప్రార్థన అవసరతలు స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ 8939392139 నెంబర్కి మీరు కాల్ చేయండి. మీకోసం ప్రార్థిస్తున్నాం. అంత మాత్రం కాదు, దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఈ పరీక్షలో మీరు పాల్గొనాలని ఆశిస్తే మీ విరాళంను స్క్రీన్ మీద కనబడుతున్న గూగుల్ పే, ఫోన్పే అకౌంట్ నెంబర్స్ ద్వారంగా ఈ పరీక్షలో మీరు పాల్గొనవచ్చు. దేవుడి జీవితం మీద రేపు కలుసుకుందాం. అంతా గాడ్ బ్లెస్ యూ. టేక్ కేర్.